శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టసభల్లో ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కదిరి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదని మావిగనంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడన్నారు. సైకలాజికల్ డిజాస్టర్ ఉన్న పార్టీలో అందరూ సైకోలే ఉంటారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రానికి అరిష్టమని, కరోనా వైరస్ కంటే ప్రమాదమని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఇంజూరియస్ టు హెల్త్ అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగలేదని పదే పదే చెప్తున్నారు. నిన్నటి రోజు కూడా చెప్తున్నారు. ఈరోజు మళ్ళీ పునరుద్ఘాటన చేస్తామంటున్నారు. అసలు నేను ఉదయం మాట్లాడినది మధ్యాహ్నానికి మావిగా అన్నట్టు మచిలీపట్నంలో మా ఎంజీ అంట, విజయవాడ వి అంట, గుంటూరు గన్ అంట, జీవీఎన్ తీసుకు ఈయన మానసిక పరిస్థితి అమరావతి గురించే కాదు, అసలు రోజువారీ కార్యక్రమం ఏ రంగం ఉందో పాపం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నారు. ఈ రోజున 5 కోట్ల మంది ఆంధ్రులకు ప్రైడ్, ఫ్యూచర్, గర్వం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఈ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని కావచ్చు, భవిష్యత్తు తరాలకు ఈ రాష్ట్రానికి ఆర్థిక రంగంలో పై స్థాయిలో నిలిపే క్రమంలో ప్రపంచ పటంలోనే మెరుగైనటువంటి రాజధాని కావచ్చు, అమరావతి రూపంలో కూటమి ప్రభుత్వం అందజేయాలని ఆలోచించవచ్చు. అందుకు నరేంద్ర మోడీ గారు అంకురార్పణ చేసి ఆయన శంకుస్థాపన చేసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, నేను ఇల్లు కూడా కట్టుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు. ఇల్లు కట్టుకున్న తర్వాత 3 రాజధానుల ఆట, 3 రాజధానుల ఆట వేస్తూ అసలు రాజధాని లేనటువంటి పరిపాలన అందించినటువంటి పరిస్థితి, రాజధాని గురించి వితండవాదం మాట్లాడే పరిస్థితి, అసలు రాజధాని అనే పదవే రాజ్యాంగంలో లేదనేటువంటి పరిస్థితి. అందుకే మేము మాట్లాడుకుంటాం రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి. అంబేద్కర్ రాజ్యాంగము ఆయనకి సరిగా తెలిసినట్లేదు. నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, రివర్ బేసిన్కి తేడా తెలియనటువంటి పరిస్థితి. తెలుగు వాళ్ళు మలయాళం సినిమా చూసే పరిస్థితి. ఆ రోజు మలయాళం సినిమాలు అంటే అది ఒక రకమైన బూత్ సినిమాల కోసం పాపం వాల్ పోస్ట్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ చెప్తాను, మలయాళం సినిమా కథ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది కొద్దిమందికి ఇంక్విజిటివ్ పర్సనాలిటీ ఉంటుంది, ఉత్సుకత అనేది. ఈ వాల్ పోస్టులు చూసి దీంట్లో ఏముందో, ఈ సినిమాలో ఏదో చాలా ఇదిగా ఉంది, కానీ సభ్య సమాజం ముందర ధైర్యంగా సినిమాలు లేకపోలేదు, దొంగగా పోతారు, ఎదురు చూస్తూనే ఉంటారు వాళ్ళు కోరింది రావాలని, అది రాదు. చివరిలో ఎవడన్నా చూస్తాడేమో అని సినిమా ఇడిచిపోకముందే మళ్ళీ పరిగెత్తొస్తారు. మళ్ళీ ఎన్నికలు వస్తే వీళ్ళు తప్పించుకొని బయటికి పోలేరు కాబట్టి అన్నీ ఓడ్చుకున్నారు. నువ్వు పర్వాలే కట్టుకొని తిరుగుతానే ఓడ్చుకున్నారు. 5వ సంవత్సరంలో నీకు 11 సీట్లకు పడేసినారు. చరిత్రలో ఇంత నికృష్టపు పరిస్థితి దాపరించినటువంటి మొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి తిరస్కరింపబడినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. మీ ఆలోచన సరళే బాగలేదు, మీ మానసిక పరిస్థితి బాగలేదు. లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్ అని ఒకే రకమైనటువంటి మనస్తత్వం ఉండే వాళ్ళు ఒకే చోట గుమికూడతారు. ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉండే జగన్మోహన్ రెడ్డి పార్టీలో అంత సైకలాజికల్ డిజార్డర్ ఉండే వాళ్ళే సైకోసే ఉన్నారు, సరైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. అందుకని ఈ పార్టీ రాష్ట్రానికి అరిష్టం. పదే చెప్తాను, కరోనా వైరస్ కంటే డేంజర్ ఇది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్. ఇది మా క్యాప్షన్, మా స్లోగన్. ఇది దీంట్లో అనుమానం ఏం పెట్టుకోవద్దు. అమరావతి రాజధానికి ఈ రోజున నీలాంటోడు మళ్ళీ మతిస్థిమితం లేనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, నీకైతే అవకాశం లేదనుకో, భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళా కూడా నా తిక్కలోడు వచ్చినా కానీ ఈ రాజధాని చెడగొట్టకూడదనే ఉద్దేశంతోనే చట్టబద్ధత కల్పించేటువంటి క్రమంలో ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వంని, ఎన్డీఏ కూటమిని సంప్రదింపులు జరిపి అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. లోక్సభలో రాజ్యసభలో దాన్ని ప్రవేశపెట్టి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్లో పొందపరిచినటువంటి అంశంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ సమావేశం రోజు జరిగితే స్పష్టమైనటువంటి ముఖ చిత్రం అమరావతి రాజధానిగా కనపడబోతోంది, ఆవిష్కరింపబడబోతోంది, చట్టబద్ధతతో ఆవిష్కరింపబడబోతోంది. ఈ దేశంలో అత్యున్నటువంటి చట్టసభల్లో ఆమోదం పొంది మరి ఆవిష్కరింపబడబోతోంది. అందుకే ప్రతి తెలుగువాడు గర్వపడేటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున సాయంత్రం కూడా కూటమి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, సాయంత్రం అందరింటి ముందు దీపం పెట్టండి, తపాసులు పేల్చండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టినట్టు అరిష్టాన్ని భూతాన్ని ఈ రోజున దాదాపు 100 అడుగుల గోతిలో తవ్వి భూస్థాపితం చేసే రోజు ఈరోజు. కాబట్టి దీన్ని మనమందరం కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే పిలిపిస్తున్నాం, సాయంత్రం అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేయమని చెప్పేసి బాణాసంచా పేల్చి మరీ సెలబ్రేట్ చేయమని చెప్తున్నాం. నియోజకవర్గంలో అన్ని మండలాలకి అన్ని గ్రామాలకు కూడా అన్ని ఇళ్ళ ముందర కూడా కూటమి నాయకులందరూ కూడా దీపాలు పెట్టమంటాం. ప్రజలు కూడా కోరుతాము, ఈ రోజున నిజమైనటువంటి దీపావళి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఒక నరకాసురుని వధ జరిగిన తర్వాత ఏ రకంగా దీపావళి జరిగిందో అమరావతికి పట్టినటువంటి నరకాసురుని వధ జరిగినటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి కూడా అభివర్ణిస్తాను.